మజ్జి గౌరమ్మ ఆలయం రాయగడ ఒరిస్సా 15వ శతాబ్దంలో నందపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ రాయగఢ్లో ఓ కోట నిర్మించుకున్నారు. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మజ్జి గరియాణి అంటే మధ్య గదిలో వెలసిన తల్లిగా పేరొచ్చింది. తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మజ్జి గరియాణి కాస్త మజ్జి గౌరమ్మగా మారిపోయింది. కళింగ చారిత్రక కథనం ప్రకారం 1538లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి రుతుఫ్ ఖాన్ రాయగఢ్పై దండెత్తి విశ్వనాథ్ దేవ్ని హతమారుస్తాడు. ఆయన మృతితో 108 మంది రాణులు అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు. ఆ ప్రదేశం ప్రస్తుత మందిరం పక్కనే ఉంది. దీన్నే సతికుండం అంటారు. రాజు మరణం తర్వాత అమ్మవారి ఆలనా పాలన చూసేవారే కరువయ్యారు. కోట కూడా కూలిపోయింది. దీంతో వైభవం మరుగున పడిపోయింది. 1930లో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే లైన్ను వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే రాయగడ మజ్జిగౌరి గుడి వద్ద జంఘాపతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం సగంలో ఉండగానే మొత్తం కూలిపోయింది. అమ్మవారు ఆంగ్లేయ గుత్తేదారు కలలో కనిపించి నాకు ఆలయం నిర్మిస్తేనే వంతెన నిలబడుతుంది అని సెలవిచ్చింది. ఆ ప్రకారం జంఘావతి సమీపంలో ఆలయం నిర్మించారు. ఏటా చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు చైత్రోత్సవం జరుగుతుంది. శక్తి హోమం ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది. తొలుత జరిగేది అగ్నిమల్లెలు కార్యక్రమం. కణకణలాడే నిప్పులపై నుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళతాడు. అనంతరం పిల్లల నుంచి వృద్ధుల దాకా వయోభేదం లేకుండా అగ్నిమల్లెల మీద నడవడం ఆనవాయితీ. ఆ తరువాత ముళ్ల ఊయల సంబరం. ఊయల మీదున్న మొనతేలిన మేకులపై కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాడు పూజారి. ఆ 5 రోజులు సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అదో పెద్ద జాతర ఉంటుంది. ఆలయ సింహద్వారం దాటగానే నిగనిగలాడే ఇత్తడి లోహపు గుర్రం ఉంటుంది. 5 క్వింటాళ్ల ఇత్తడి లోహంతో చేసిన ఈ గుర్రం రంకెలేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అమ్మవారు రాత్రి వేళల్లో ఆ లోహాశ్వంపై సంచరించి పట్టణ ప్రజలను కాపాడతారని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాల్ని గాజుల్ని ముడుపులు కడతారు. దీన్ని ముడుపుల చెట్టు అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోరికలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయని విశ్వాసం. అమ్మా, నా కోరిక తీరితే మరలా నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకుంటే చాలు, తానే రంగంలోకి దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పారవస్యంగా చెబుతారు. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్లాలంటే పూలు, పండ్లు, పత్రి సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ మాత్రం ఓ వింత ఆచారం ఉంది. రాయగడ జిల్లా ఆదివాసీ ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం. ఇది ఆ ప్రభావమే కావచ్చు. ఆలయం బయట ఉన్న రాయజాని మందిరం వద్ద భక్తులు రాళ్ల పూజ చేస్తారు. అమ్మవారిని దర్శించుకొని వచ్చాక విధిగా రాయజాని మందిరంలో ఒక రాయి వేస్తారు. ఏటా విజయదశమి తరువాత ఇలా పోగైన రాళ్లను సమీపంలోని లోయలో పడేస్తారు.